ప్రైజ్ లార్డ్. మన ప్రభువుని యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుడు ఒక మంచి వాగ్దానం చేత మనం నడిపిస్తున్నారు. అది ఉదయకాల సమయమున అట్టి వాగ్దానం మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 14వ లేఖనాన్ని మనం చదువుకుందాం. నేను దేవుడనై ఉన్నానని మీరు తెలుసుకుందరు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అవును, దేవుని యొక్క ఆత్మ ప్రతి ఒక్క మనిషిలో ఉన్నది. ప్రతి ఒక్కరిలో ఉన్నది కూడా దేవుని ఆత్మే. ఇటు ఆత్మ మనలో ఉంచి ఉన్నాడు కనుకనే మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు. ఆయన నరుడు కాదు మాట తప్పడానికి. ఆయన నిజమైన దేవుడు. అందుకే దేవుడు నిజముగా మనలో ఉంచినటువంటి అతి ఆత్మ చేత ఈ దేశంలో మనల్ని నివసింపజేస్తాడు ఖచ్చితంగా. అవును, సర్వ ప్రపంచములలో ఉన్నటువంటి దేశ జనాభా అంతా కూడా దేవుని ఆత్మను ధరించుకున్న వారే. అలాగే ఈ దేశంలో మనల్ని కూడా నివసింపచేయుటకు ఆయన సిద్ధహస్తుడై ఉన్నాడు. కనుకనే మనం ఈ దినమున మన క్రమానుగతిని బట్టి 40 దినముల ఉపవాస క్రమంలో మనం అందరము సార్వత్రిక సంఘములలోని క్రైస్తవులందరూ కూడా మూకుమ్మడగా దేశము కొరకు, దేశ భద్రత కొరకు, రక్షణ కొరకు, అలాగే సార్వత్రిక సంఘములలోని సంఘముల యొక్క పరిరక్షణ కొరకు, మరి దేవుని నామమును ఎక్కడా కూడా కించపరచకుండా అందరూ సర్వ సమానంగా ఉండాలి, ఈ దేశము సుభిక్షంగా ఉండాలని ఎంతమంది అయితే ఈ దినమున ఉపవాసం ఉంటూ ఉన్నారో వారందరి యొక్క ప్రార్థనా ఫలంగా ఈ భారతదేశం సుఖ సౌఖ్యములతో మరి వర్ధిల్లుతూ ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేశమునే కాదు మనలను దేశాన్ని కూడా ఆయన మరి సంపూర్ణముగా రక్షిస్తానని వాగ్దానం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. మరి ఎలా మనం ఇటు ఉపవాస క్రమంలో దేశము కొరకు, మన కొరకు, కుటుంబంలో కొరకు, సంఘముల కొరకు మరి చేయుచున్న ఈ ప్రార్థన అంతటి యొక్క ఫలితము దేవుని యొక్క మహిమను ఈ దేశం మీద కుమ్మరించాలని, సార్వత్రిక సంఘములలోని జనుల మీద కుమ్మరించాలని, అట్టి దేవుని కొరకు ఉపవాసం ఉంటున్నటువంటి ఇట్టి క్రైస్తవ సమాజములను, సంఘములను దేవుడు ఎంతగానో దీవించి ఆశీర్వదించునుగాక. అందరము తల్ల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభూతం. మహాగణుడ, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నాయనా నీవిచ్చిన ఈ వాగ్దానము వీక్షించుచున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు మీ చిత్తమైతే వినగలిగిన చెవులను వారికి దయచేయండి, గ్రహించగలిగినటువంటి హృదయమును వారికి దయచేయండి. ఎట్టి ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగిస్తూ నన్ను నేనుగా మిక్కిలిగా తగ్గించుకుంటూ యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైనటువంటి నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.